రాజీనామాకు సిద్ధమయ్యాడు బీజేపీ ఎలా చూస్తారు సార్? ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా ఆయన పట్టుకుపోయి చేస్తా సీఎం ఖాళీ కుటుంబం ఉంది కదా కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కవిత ఉన్నది హరీష్ రావు ఉన్నారు నలుగురిలో ఓన్ వచ్చుకోపోయి సీఎం చేస్తే అయిపోయా ఖాళీ ఉన్నారు వీళ్ళు వాళ్ళకి సేమ్ కేసే కదా సేమ్ లిక్కర్ కేసే సేమ్ కుటుంబాలే వీళ్ళ వాళ్ళ దోస్తు అన్నది వీళ్ళ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి బంధాలు సంబంధాలు రెండు ఉన్నాయి కాబట్టి దీనికి తీసుకపోవడం చేస్తే అయిపోయా సంజయ్ గారు సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది మీకు ఇలా లేఖలు రాశారా మంత్రులు నాకైతే రాలే లేఖలు వచ్చినా కూడా ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోము దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి అంటే 50 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు 70 సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదా వాళ్ళది ప్రజా వంచన పాలన వాళ్ళది ఏది ప్రజాపాలన తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు పెడతలేరు భయమైంది మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అధికారికంగా నిర్వహిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అది అధికారి పేరు మారుస్తున్నారు అంటున్నా భయం ఎందుకు అనుకుంటున్నా పేరుతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నామని అందరూ ఎందుకు పేరుతో సంబంధం తెలంగాణ విమోచన దినోత్సవం సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరానికి విముక్తి కలిగించాడు ఎందుకు దాన్ని ఊడతలేరు ఆ చరిత్ర ఎందుకు తెరమరి చేస్తున్నారు ఏంది ప్రజాపాలన పెట్టాలని అవసరం ఏమో చెప్పరాదు దేనికోసం ప్రజాపాలన దినోత్సవం పెట్టారు ఎంఏం పార్టీ భయపడి ఎందుకు భయపడాలి ఎంఏం పార్టీకి ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పండి మేము వస్తాము మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా మేము అధికారికంగా పర్యవేక్షణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే ఎంఎం పార్టీలో భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి మీరు పర్యవేక్షణ రండి మీరు వచ్చే విధాలు పాల్గొనండి జాతీయ జెండా ఎగరేస్తారు కదా అరే జెండాలు కాదు ముఖ్యమైనది ఇలా మీ పేరు మార్చడానికి కారణం మీరు పూర్తి చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తెరమరు చేయాలి చరిత్రను కేవలం తెలంగాణ విమోచన దినోత్సవం అంటే బీజేపీ పార్టీ పక్కా వస్తాం మేము తెలంగాణ 100% వస్తాం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నాం మేమని చెప్పండి 100% నేనే వస్తాను పక్కా వస్తాం ప్రభుత్వం చెప్తుంది కొంతమంది లేఖలు రాసాము అందరూ రమ్మని చెప్పి మీ లోపల మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం మీరు బయట ఒకటి మాట్లాడి లోపల కాదు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నామని చెప్పండి పక్కా 100% వస్తాను నేను 100% అటెండ్ అవుతాం మేము పేరుతో సంబంధం పేరుతో కాదు వాళ్ళ వ్యవహార శైలి అటువంటిది ఉన్నది మొత్తం పూర్తిగా చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మేము ఎగ్జిబిషన్ పెట్టినాం చరిత్ర మొత్తం చెప్పినాం ఈ మతం ఆ మతం ఈ వర్గం ఆ వర్గం కాదు అందరూ చూపెట్టినాం మరి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తలేదు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి ఇబ్బంది మన కేసీఆర్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టారు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఇది సమైక్యత దినోత్సవం అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టారు మళ్ళీ వీళ్ళు అధికారంగా వచ్చారు కదా వీళ్ళు మారేది ధన్యవాదాలు సచివాలయం రోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబడుతున్నారు విగ్రహాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మేమేమంటామంటే మీరు పబ్లిక్ సర్వే చేయండి ఎవరు చేసినా కూడా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పెట్టాలంటారా ఆడ ఎవరన్నా కూడా వీళ్ళు పెట్టుకుంటారా వాళ్ళు పెట్టుకుంటారా వీళ్ళు చూసుకుంటారా వాళ్ళు తన్నుకుంటారా వాళ్ళు మాకు సంబంధించాలి మాకు కావాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి విగ్రహాలు వద్దు ఏ విగ్రహాలు వద్దు మాకు కావాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తాం సచివాలయంలో పెడతారా మీరు ఎక్కడ ప్లేస్ చూస్తాం మంచి ప్లేస్ చూసి ప్రజలకు అందుబాటులో ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా ఆయన స్ఫూర్తి పొందే విధంగా ఈ వివాదాలకు విమర్శలకు తావు లేకుండా అందరిని ఒప్పించి అందరిని మెప్పించి సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిరోధ విగ్రహాన్ని పక్కా పెడతాం కానీ ఇప్పుడు మాత్రం 6 గ్యారెంటీ చర్చ జరగాలి ధన్యవాదాలు